మొదటి యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం ఏముందంటే, అపవాది క్రియలను లయపరచడానికి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అనగా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడని చెప్పి, ఇక ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడని చెప్పబడతాను. యేసుక్రీస్తు వారి లోకంలోకి మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఫలానా కులస్తుల కొరకని యేసు రాలేదు. క్రైస్తవ్యం అసలు కులమే కాదు. క్రైస్తత్వం అనేది మతమే కాదు. క్రైస్తత్వం అంటే పరలోకానికి మార్గం, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక దారి. ఈ లోకంలో మనిషి పుట్టి జీవించినంతకాలం, జీవించిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకములోకి చేరటానికి, మోక్షంలోనికి చేర్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చారే తప్ప ఫలానా కులాలని బలపరచడానికో, ఫలానా మతాన్ని స్థాపించడానికో యేసుక్రీస్తు వారు రాలేదు. అందుకని అపోస్తుల కార్యం 10:36 అంటాడు, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. దేవుడు అందరికీ, యేసుక్రీస్తు వారు అందరికీ, కొందరికి కాదు. అయితే ఆ యేసుక్రీస్తు వారు వచ్చిన విధానం, ఎందుకు వచ్చాడనేది ఈ రోజున, ఈ సమయంలో కొంచెం ఒక పాయింట్ మీకు చెప్తాను. అది ఏమనగా, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలు అంటే అపవాది పనులు. సాతానుడు ఈ లోకములో పనిచేస్తున్నాడు. ఈ సాతాను యొక్క పనులు ఎలా ఉంటాయి, ఆ క్రియలు ఎలా ఉంటాయో కొన్ని మీకు చెప్తాను. మీకు గుర్తుండటానికి ఆ అనే అక్షరం మీద చెప్తా. మొదటి 5 మాటలు చెప్తానేనండి, బాగా మీకు గుర్తుంటారు. అపవాది యొక్క 5 క్రియలు అనే అక్షరం అయితే 5 మాటలు వస్తాయి మీకు. చూద్దాం. మొట్టమొదటిగా 2వ కొరింథీ పత్రిక 4:4 ఏముంటుందంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనమును కలుగజేయుచున్నది. అపవాది చేసే మొదటి పని ఏమనగా, అవిశ్వాసులు అనగా యేసుక్రీస్తుని ఎరగని వారు, దేవుణ్ణి ఎరగని వారు, బైబిల్ ఎరగని వారు, సత్యమేదో తెలుసుకోలేని వారు, నిజదేవుని ఎరగనటువంటి మహాదేవుడైన ప్రభువుని ఎరగని వారు అవిశ్వాసులు. ఒక విధంగా చెప్పాలంటే అన్యజనులు. మనందరం కూడా ఒకప్పుడు మనం అన్యజనులమే. యేసుక్రీస్తు వారంటే ఎవరో మనకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలీదు. ఎప్పుడు తెలుసుకున్నామనగా, ఆయన దర్శన భాగ్యం మనకు కలిగినప్పుడు, ఆయన తెలుసుకునేటువంటి అవకాశాలు దేవుడు మనకిచ్చి, ఆయన తన ప్రత్యక్షపరుచుకుని, ఆయన దేవుడిని రుజువు చేసుకుని, నన్ను, మిమ్మల్ని, మనందరిని కూడా ఆయన ప్రేమించి రక్షించుకున్నాడు కనుక దేవుడని తెలుసుకోగలిగాం. అయితే తెలియకముందు మనం ఎవరు అంటే, ఈ యుగ సంబంధమైన దేవతను అపవాది యొక్క ఆ బంధకం గుడ్డితనం కలిగిస్తుంది అన్నమాట. కొంతమందికి అయితే దేవుడు లేడంటారు కొందరు, కొంతమందికి దేవుడు లేడు, దెయ్యం లేదంటారు. కొంతమందికి ఏమో ఏదేదో దేవుడు అంటారు. మనం సేవించుచున్న దేవుడు ఎవరు అనేది తెలుసుకోవాలి. ఎవరైనా సరే మనం ఎవరినైతే పూజించుచున్నామో, చూడండి, ఒక హోటల్కి వెళ్తాం, భోజనం చేయకముందు ఆ హోటల్ బాగుందా లేదా, హోటల్లో ఫుడ్ ఏం పెడతారు, ఆ ఫుడ్ బాగుంటుందా లేదా అని మనం ఏం చేస్తామంటే ఎదుగుతాం, అడుగుతాం. ఈ మధ్య అయితే హోటల్కి వెళ్ళకముందే ఇంట్లోనే ఏం చేస్తామంటే సర్చ్ కొడతాం, ఫాలోయింగ్ చూస్తాం, బాగున్న చోటుకి వెళ్తాం, అన్ని జాగ్రత్తలు చూసుకుంటాం. అలాగే అన్ని విషయాల్లో ఏమిటి, వస్త్రాల గురించి తెలుసుకుంటాం, బంగారం వస్తువులు కొనాలని తెలుసుకుంటాం, ప్రతి దాన్ని ఎంక్వైరీ చేస్తాం, ప్రతి దాన్ని అబ్జర్వేషన్ చేస్తాం, ప్రతి దాన్ని ఆచితూచి ఆలోచించి మరీ తీసుకుంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేవారికి అసలు మనం సేవించుచున్న దేవుడు, పూజించుచున్న దేవుడు
పలహారాలు నిలువుదోపుడు ఎడ్డదోపుడు ఇస్తున్నటువంటి ఈ దేవుడు అసలు దేవుడు ఎవనా కాదా? అసలు ఈ దేవుడి చరిత్ర ఏంటి తెలుసుకుంటున్నారా? తెలుసుకోవాలి. మీరేం తెలుసుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని అంటే నేను ఒకటే తెలుసుకున్నా, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఎవరండి? అందరు చెప్పండి. యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధ దేవుడు ప్రపంచంలో ఎవరైనా నాకు చూపిస్తే ఇప్పుడే బైబిల్ పక్కన పెట్టేసి వస్తానని చాలా స్టేజీల మీద సవాలు చేసింది. యేసుక్రీస్తు లాంటి దేవుడిని ఎవరైనా సరే చూపిస్తే, ఎక్కడైనా సరే ఎవరినైనా చూపిస్తే నేను వెంటనే బైబిల్లో చేసేసి ఆ దేవుడిని నేను ఆ దేవుడి గురించి జీవిస్తాను చెప్పి సవాలు ఇసిరా. ఎవరు చూపించలేకపోయారు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఎందుకనగా మనందరం పాపులం. నేను పాపినైనా నన్ను రక్షించడానికి పాపంలో ఉన్న దేవుడు నన్నెంట రక్షిస్తాడు? గుడ్డోడికి దారి చూపిస్తాడా? యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరలోకముల నుంచి పరిశుద్ధుడు. ఆయన జన్మ పవిత్రమైంది, ఆయన జీవితం పవిత్రమైంది, ఆయన మరణం పవిత్రమైంది. ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు. పాపము లేని నిర్దోషి, నిర్మల, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించిన వ్యక్తి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో పుకార్లే కానీ యేసు ప్రభు మీద యేసు ప్రభు వారులో పాపం ఉందని ఎవరు కూడా, ఏ మతస్థుడు కూడా చూపించలేకపోయాడు, రుజువు చేయలేకపోయాడు. వాళ్ళ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఉంటేగా అది. కనుక యేసుక్రీస్తుని ఎరగకుండా చేస్తుంది అపవాది. చూడండి, లోకములో మన పిల్లలకి పాఠాలు నేర్పిస్తాం, చదువు నేర్పిస్తాం, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాం, మంచి అలవాట్లన్నీ మనం నేర్పిస్తాం. చెడు అలవాట్లు మనం నేర్పించక్కర్లా. ఉదాహరణకి బూతులు తిట్టమని మనం నేర్పిస్తామా పిల్లలకి? మనకంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు బూతులు. ఎక్కడ నేర్చుకున్నారు? ఈ యుగ సంబంధమైన దేవత సైతానుడు, ఈ లోక సంబంధి పిల్లలకైనా పెద్దలకైనా ముసలికైనా చిన్నోళ్ళకైనా అన్నీ నేర్పు. ఈ యుగ సంబంధమైన దేవత లోకములో ఉన్న సమస్త చెడుతనం అంతా నేర్పేస్తుంది. కనుక మనం నేర్పక్కలని నేర్చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకి కన్నులు తెరిచాడు, బైబిల్ చదివేలాగా చేశాడు, గ్రహించేలాగా చేశాడు. ఆయన దర్శన భాగ్యం ఇచ్చాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కనుక ఆయన్ని చూసే నేత్రాలు, ప్రార్థించే పెదాలు, హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రభువుని ఆరాధించుకునేటువంటి కృప మనందరికీ ప్రభు దయచేసాడు. నిజ దేవుని ఎరిగే ధన్యత మనందరికి ఇచ్చినందుకు చేతులు ఎత్తి అందరికి స్వాగతం చెబుతామా? ఇంకెంతో మంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళు కూడా యేసయ్యను చూచుదురుగాక. ఈ క్రిస్మస్ కాలంలో అనేక మంది అన్ని జనులు యేసుక్రీస్తుని తెలుసుకోవాలని మనందరం ప్రార్థన చేద్దాం, అందుకు ప్రయాసపడదాం. ఇక రెండవదిగా అపవాది పనులు. మొదటగా సత్యాన్ని చూడనివ్వకుండా, నిజమేదో చూడనివ్వకుండా, గ్రహింపలేకుండా చేస్తాం. నిజాన్ని, సత్యాన్ని నమ్మనివ్వదు. రెండవదిగా చూద్దాం, అపోస్తుల కార్యముల గ్రంథములో 5:4 చూద్దాం. 5:4 ఏముందంటే, అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పేమట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితేమని వానితో చెప్పాను. ఇక్కడ ఒక దైవ సేవకుడు ముందు, ఒక నాలాంటి ఒక పాస్టర్ గారు ముందు ఇద్దరు భార్యాభర్తలు వచ్చి కానుక ఇవ్వాలని తీసుకొచ్చారు. పొలం అమ్మేసి అమ్మిందంతా ఇవ్వాలని మొక్కుబడి చేసుకున్నారు. ముందే వాళ్ళు డిసైడ్ అయిపోయారు, దేవునికి మనం ఒక పొలం అమ్మి ఎంత వస్తే అంత ఇచ్చేద్దాం అనుకున్నాను. అమ్మినాక వచ్చిన సొమ్మును చూడగానే వాళ్ళల్లోకి ఒక దురాశ కలిగింది. అన్ని లక్షలు పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలి, మనం కొంచెం దాచుకుందాం. ఆయన తెలిసే ఏంటి ఎంత వచ్చిందని, పాస్టర్ గారికి తెలియదు కానీ కొంత దాచుకుందామని కొంత దాచుకుని మిగతా తీసుకెళ్ళి చక్కగా ముసుగేసుకుని బైబిల్ పట్టుకొని చాలా యథార్థంగా ఇది వైగారు అని చెప్పి ఎంతో పవిత్రంగా ఇచ్చారు కానుక. ఇచ్చినప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే, మీ పొలం ఇంతగా అమ్మారా మీరు అన్నాడు. అవునా, ఇంతగా
ఎందుకయ్యా మీరు మనుషులైన నాతో కాదు అబద్ధం ఆడేది. ఎవరితో అబద్ధం ఆడుతున్నారు? దేవునితో అబద్ధం ఆడుతున్నారు. మీరు ఆ అబద్ధం ఆడటానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరో తెలుసా? అక్కడ చెప్పాడు, అపవాది ప్రేరేపించిందండి. వాళ్ళని ఎవరు ప్రేరేపించారు? మనం కూడా అనుకుంటాం యథార్థ కరువుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధలో, ఆపదలలో చాలా మొక్కుబడి చేసుకుంటాం. ఏమైనా సరే పవిత్రం ఉండాలి, ఏమైనా సరే ప్రార్థన మానవం, చర్చి మానవం, అయ్యగారి దేవుడు, అమ్మగారి దేవత, సంఘమే నాకు సర్వం, దేవుడే నాకు పరిపూర్ణం. కన్నీళ్ళు, రోదనలు, మోగులు చేస్తాం. కొంచెం 4 గుటకాలు తగ్గానే, అంటే 4 ముద్దలు మింగగానే కొవ్వు బలిసి దేవుడు గుర్తుండడు, దైవజనుడు అంతకంటే. అందుకని మీరు ఎంతగా మీరాయా మీ పొలం? ఎందుకయ్యా అబద్ధం ఆడుతున్నారు? ఎందుకయ్యా? మనుషులైన నాతో మీరు అబద్ధం అంటే, మనిషితో కాదు, నేను మనిషినే, కానీ నాతో ఆడుతున్నానని దేవుడితో అన్నాడు. లేదో అక్కడే పడి చచ్చిపోయాడు అతను. ఈ సంగతి జరగక ఆయన భార్య వచ్చింది. భార్య వచ్చినప్పుడు భార్యని అడిగాడు, కనీసం ఆడవాళ్ళు అన్న అబద్ధం చెప్పకుండా నిజం చెప్తారేమని అడిగాడు. అమ్మ ఇంతకైనా పొలం, ఏదో పెద్దలు చెప్తారు, మగోడు అబద్ధం ఆడితేనేమో తడికి లాంటిది అంట, దడి లాంటిది. అబద్ధం మగోడు పెద్దగా గట్టిగా ఆడలేడు. ఆడదాడిందంటే మాత్రం ఐరన్తో వేస్తారు చూడు, స్ట్రాంగ్గా. అప్పుడు ఆమె ఇంకా గట్టిగా చెప్పింది, అవునండి ఇంతకే సార్ అన్నది. ఇంతకాదు, ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు అన్నాడో లేదో ఆమె చచ్చిపోయింది. వీళ్ళని ఆడించింది ఎవరు అబద్ధం? అది చెప్పండి. మీరు, నేను, చాలామంది అలాగే అనుకుంటాం, అబద్ధం ఆడకూడదు. మనం ఏమాత్రం మనం దేవునికి చేసి వెనకాడకూడదు అనుకుంటాం. ఎందుకంటే మనందరం దేవుని పోలికలో పుట్టాం, దేవుని ఆత్మ కలిగి ఉన్నాం, దేవుని బిడ్డలము కనుక ప్రతి మనిషి యథార్థంగానే అనుకుంటాడు, నిజంగానే ఉండవనుకుంటాడు, మంచిగా ఉందామనుకుంటాడు, సత్యంగా ఉండదు, మంచిగా పవిత్ర పరిశుద్ధంగా ఉండవనుకుంటాడు. కానీ ఆ సమయంలో దైవం ఏం చేస్తుంది చెప్పండి? మనకు లేనిపోయిన ఆలోచనలు. చూడండి, ఎన్నో కుటుంబాలు, ఎన్నో స్నేహాలు, ఎన్నెన్నో చోట్ల ఏం జరుగుతుంది చెప్పండి? నమ్మిన స్నేహితుడే ఏం చేశాడంట? ఆ నమ్మిన స్నేహితుడిని అలా ప్రేరేపించింది ఎవరు? అతను మంచోడే, ఆమె మంచిదే, మనం మంచోళ్ళమే. మనకు తెలియకుండానే అపవాది ఏం చేసి చెప్పండి? మనం ఏదైతే చేయకూడదో అది చేసి దేవుని సంఘానికి విరోధంగా చేస్తుంది. అంటే అబద్ధాలు ఆడిస్తుంది. కనుక ఎవరైనా అబద్ధం ఆడితే నేను బలి ఆడుతున్నాను అబద్ధం అనుకోమాకండి. మీరు అబద్ధం ఆడుతున్నారంటే దయ్యం మీలో ఉందని అర్థం. ఎవరున్నారు చెప్పాలి? మీ నోటితో చెప్పండి. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరున్నారు? మీ నోటితో అనండి. ఎవరుంటారు? మళ్ళీ పాస్కర్ చేయమని ప్రార్థన చేయాలి. యేసు నామములో ఈ సైతానా పో అనాలి. నువ్వు అబద్ధాలు ఆడుతుంటే అది ఎక్కడ పోతే అక్కడే ఉంది, వెళ్దాం. నువ్వు ఎన్ని చర్చీలకు వెళ్ళినా, ఎంతమంది సేవకుల దగ్గరికి ప్రార్థన చేసుకున్నా, ఎంతమంది ఎన్నెన్ని తల కిందెట్టి కాళ్ళు పైకెత్తి ఎంత ప్రాకులాడిగా నువ్వు అబద్ధాలు మానే వరకు ధైర్యం నిన్ను వీడవదో, నీ కొంపను కొల్లేరు చేస్తూనే ఉంటుంది నీ బ్రతుకంతకు. అబద్ధం అంతలోనూ కొంచెం బాగుంటుంది, తర్వాత అబద్ధం అంత అన్యాయం ఏది చేయదు. అందుకని యథార్థంగా ఉండాలి. ఆమె చెప్పండి, యథార్థంగా ఉండాలి. మంచి సాక్ష్యం. మా అమ్మగారు చెప్పేది, మా అమ్మ చెప్పేది, నాన్న అంటే నాకు చిన్నప్పుడు నువ్వు తండ్రి లేడు కదా, మా తల్లి చెప్పేది. ఆమె పెద్ద చదువుకున్నాక ఆయన 3 సూత్రాలు చెప్పి, అబద్ధం ఆడమాక, ఎక్కడ కూడా అబద్ధం ఆడమాక. ఎంత ఆకలి బాధలు ఉన్నా సరే దొంగతనం చేయమాక. ఎంత నిన్ను నమ్మినా, ఎంత గుడ్డిగా నమ్మినా ఎవరిని కూడా నువ్వు మోసం. ఆ 3 నాకు చిన్న వయసులో మా నాన్నగారు లేదు కనుక, అయ్యా ఈ 3 పాటించిన నువ్వు రాజులాగా బతుకుతావురా అని అంది. అవును, మా అమ్మ చెప్పినట్టుగా బైబిల్లోనే ఉన్నాయి కనుక ఈ 3 నేను పాటిస్తా. ఎక్కడికి వెళ్ళినా నేను రాజుని, దేవుని స్తోత్రం. ధైర్యంగానే ఉంటా, హ్యాపీగా ఉంటుంది.
ఆకలి కాసేపు వేస్తుంది, ఆర్థిక బాధ కొన్ని పడతాం, కష్టాలు వచ్చినాయి రాని, కానీ యథార్థత అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, అది ఎన్ని కోట్లు పెట్టినా రాదు. ఆమె అబద్ధం ఆడకూడదు. ఆడటం ఈజీ, ఎందుకు ఆడాలి? అబద్ధం ఆడినందు మూలంగా నిన్నెవరన్నా జీవిస్తారా? కనుక ఎక్కడ అబద్ధం ఆడకూడదు. ఇప్పుడే తీర్మానించుకోండి, నేను ఎట్టి పరిస్థితులు అబద్ధం ఆడ. దేవునికి మహిమ కలుగుగాక. అంటే అపవాది గుడ్డితనం కలిగిన అంధత్వాన్ని చూపిస్తుంది. అంటే నిజమేదో, సత్యమేదో, యథార్థత ఏదో, మంచేదో చూడని ఒకటి చేస్తుంది. రెండవదిగా చూసినట్లయితే ఎప్పుడు అబద్ధాలతోనే బతికిస్తుంది. అబద్ధం దానికి ఇష్టం అపవాది. కనుక ఎవరైనా ఒకవేళ అబద్ధాల్లో కానీ ఉన్నామా, ప్రభా నన్ను క్షమించయ్యా, యేసయ్యా నన్ను క్షమించండి, ఇప్పుడే పశ్చాత్తాపడండి. యేసుక్రీస్తు నిన్ను క్షమించేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అబద్ధం ఆడాలి. అబద్ధం ఆడటానికి ఇష్టపడకూడదు. అబద్ధం ఆడేవో అపవాదికి నీ ఇంట్లో, నీ గుండెల్లోనే ఉంటుంది. మూడవది చూద్దాం. అపవాది చేసే మూడో పని ఏంటంటే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ముందేమో అంధత్వాన్ని, రెండవదిగా అబద్ధాన్ని, మూడవది ఏంటి? అనారోగ్యం. చూడండి, ఆరోగ్యాన్ని మించినటువంటి ఆస్తి ఈ ప్రపంచంలో లేదు. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చేయి పైకెత్తండి. నేనున్నాను, మీరు లేరా? అమ్మా ఆరోగ్యం ఉన్నాను, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఆమేన్. దీన్ని మించినటువంటి ఆ సంతోషం ఇక లేదండి. ఎంత ఆస్తి ఉన్నా సరే ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం? కనుక ఆనందంగా బ్రతకాలంటే ఆరోగ్యం ముఖ్యం. కనుక ఈ అనారోగ్యం, మనం ఆరోగ్యంగా ఉండకుండా చేసేది కూడా అపవాది. ఆరోగ్యం లేకుండా చేస్తుంది. ఏంటంటే బాగానండి ఈ మాటలో. ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది అసలు మన దేహాలకి? ఆరోగ్యం ఎలా వస్తుంది? మనం తినుచున్న ఆహార పదార్థాలను బట్టి వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఇంట్లో చక్కగా ఒక పచ్చడో, ఒక ఆమ్లెట్టో, లేకపోతే చిన్నగా ఏదో వండుకుని తినవచ్చు. కానీ మనసు ఎక్కడ ఉంచుదో, రోడ్లు పక్కమంటే పానీపూరి బళ్ళ మీదకి, ఇంకా దేని మీదకి, పానీపూరి, ఇంకేంటి నూడిల్స్ పాపు, మళ్ళీ అక్కడ చికెన్. నేను ఒకసారి నేను వెళ్ళి మంచిగా చికెన్ 1 కిలో తెచ్చుకుంటుంటే నా పక్కన ఇంకొక అతను వచ్చాడు. ఆ చికెన్ షాప్ అతను అడుగుతున్నాడు, వేస్ట్ ఏమైనా ఉందా అన్నాడు. వేస్ట్ ఉందా అంటాడు. ఏంట్రా వేస్ట్ అంటున్నాడు. ఆయన ఏం చేశాడు, కింద నా ముందే ఆ తుడిసేసేసి, ఏది స్కిన్నులు, కొవ్వు, మనం అంటాం కొవ్వు ఏమైతే వేస్ట్ తీసే అంటాం చూడు, ఆ వేస్ట్ అంతా కూడా ఇంత చేసి ఆ తీసుకెళ్ళే వ్యక్తిని అడిగా, ఎందుకయ్యా ఇది నూడిల్స్ ఎందుకు తీసుకెళ్తున్నట్టు ఇతను వేస్ట్ అంతా? నువ్వు అని పారేయమన్నావే చికెన్ షాప్లో, దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు, దానికి మసాలా కలిపి మళ్ళీ అది నీకే తినిపిస్తున్నాడు. మరి ఈ నూడిల్స్, ఈ మసాలాలు, రకరకాలైనటువంటి ఈ బజారు ఫుడ్ తిని ఆరోగ్యంగా బ్రతకాలి అని ఆశపడతాం ఎవరికైనా సాధ్యం అవుతుందా? అక్కడ తింటారు, ఇంటికి వచ్చినాక ఏంటి గుండె నొప్పి ఉంది, పొట్ట మంటగా ఉంది, తలనొప్పి ఉంది, ఏంటి ఇప్పుడు వరకు బాగానే ఉన్నారుగా, ఏమైంది మీకు? తిన్న ఆహారం అంటే హాయిగా ఇంట్లో చక్కగా మంచిగా అంత అన్నం వండుకొని, అంత రొట్టి చేసుకుని, చక్కగా అంత కూర వండుకోరండి. అపవాది ఊరుకోదు. ఏంటి ఇంట్లో తింటే గొప్ప ఏంటి నీకు? ఇంట్లో తింటే నిన్ను ఎవరు గొప్పగా పొగుడుతారు? జొమాటోకు ఆర్డర్ చేయి. జొమాటో దేనిలోకి వండటం ఎందుకు? బిగ్ బాస్కెట్, ఇంకేంటి చెప్పండి.
ఇంకా ఫుడ్ డెలివరీయా? జబ్తో. అబ్బా, తినేటప్పుడు బాగా తింటారు, తెల్లారేసరికి అందరికీ ఏమవుతుంది చెప్పండి? నీరసం, డ్యూటీకి వెళ్ళబుద్ధి కాదు, ఎన్న కానీ కూర్చోబుద్ధి కాదు, నుంచోబుద్ధి కాదు. ఈ అనారోగ్యాన్ని కలిగించే ఆహారం మీద ప్రేరేపణ పుట్టించేది ఎవరయ్యా అంటే అపవాది. దేవుడు అందరికి తిన్నంత ఇచ్చాడు, ఉన్నంత ఇచ్చాడు, అందరికి మంచి డబ్బు ఇచ్చాడు, తిన్న అంత. ఇంట్లో చక్కగా చేసుకోండి, నలుగురు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ఒకళ్ళు కొంచెం పని చేసుకోండి, హాయిగా చేసుకుని తినండి. హల్లెలూయా, ఆమేన్. ఓ ఎగ్ బోండా నేను అక్కడెక్కడో నుంచుంటే ఒక పాస్టర్ వచ్చి, సార్ అయ్యగారు రండి సార్, ప్రెసిడెంట్ గారు అంటాడు. సరే ఏంటి? ఎగ్ బోండా భలేగా ఉంటుంది సార్ అక్కడ. ఎగ్ బోండా అంటే ఎగ్ బోండా ఏంటి? దాని చుట్టూరు ఏమేస్తాడు? శనగపిండి. మరి ఆ శనగపిండిలో ఏ చెత్త కలుపుతాడు? ఆ చెత్త చెదారం కలిపినటువంటి శనగపిండితో వేసిన ఎగ్ బోండా తింటే లోపల ఎగ్ మంచిదే, కానీ చుట్టూరు ఏముంది? మళ్ళీ అది ఎంత అంటే 15 రూపాయలంట. ఎన్ని? 15 రూపాయలు పెట్టుకుంటే 3 గుడ్లు వస్తాయి. 3 గుడ్లు ఇంట్లో తెచ్చుకుని చక్కగా కూడా పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎంత ఆనందం. దేవుని స్తోత్రం, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అపవాది అనారోగ్యాన్ని పుట్టించే ఆహారాన్ని నీతో తినిపించి నిన్ను రోగాల పాలు చేస్తుంది, నిన్ను జబ్బుల పాలు చేస్తుంది. ఈ హాస్పిటల్, ప్రభుత్వాలు పక్కన హాస్పిటల్ కడుతున్నారు, ప్రైవేట్ వాళ్ళు కడుతున్నారు. ఎన్ని హాస్పిటల్ కట్టినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా క్యూలు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా బెడ్లు ఖాళీ ఉంటుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ లైన్లు పెరిగిపోతున్నాయి. కారణం వినండి, మంచి తినే ఆహారం మీద నిన్ను మనసు ఉంచట్లేదు. సండే ఇంట్లో తింటే ఏమమ్మగా వెళ్దాం నడు, ఎక్కడ గడ్డి ఉందో చెత్త అక్కడికి వెళ్ళిపోయి వేలు తగలబెట్టేసేయటం, రోగాలు కొనుక్కొచ్చేసేయటం, ఇంకో చోటకెళ్ళేమో లక్షలు ఖర్చు పెట్టేసేయటం. జాగ్రత్త సుమ, ఈ మాటలు ఎవరు చెప్పరు మీకు. దేవుని ప్రేరేపణతో పరిశుద్ధాత్మ దేవుని ఐపీసీ మెస్సేకరేసి అందరం ఇక్కడే చెప్తారు ఈ మాటలు, ఇంకెక్కడ చెప్పరు ఎంత స్పష్టంగా. బాగుపడే వాళ్ళు వస్తారు ఈ శిష్యుకి. దేవుని స్తోత్రం. మంచి అమూల్యమైన మాటలు, ఎవరికి మొగస్తుతి చెప్పే మాట కాదు, ఉన్నది చెప్పేటువంటి సందేశం వినండి. అపవాది నీకు అనారోగ్యం కలిగిస్తుంది. అందుకని నువ్వు తినే ముందు, నువ్వు వెళ్ళే ముందు తీసుకునే పానీయాలే కానీ ఏమైనా సరే ఆరోగ్యాన్ని ఇస్తాయా నీకు, అనారోగ్యాన్ని పుట్టిస్తాయా తెలుసుకోండి. నీకు అనారోగ్యం కలిగించేటువంటి వాటి మీదకి ప్రేరేపించేది కూడా దయ్యమే, సైతానే. దేవునికి మహిమ కలుగాక. సాతానుడు అపవాది క్రియలంటే మొదటగా ఏం చెప్పానండి నేను? అంధత్వాన్ని పుట్టేస్తుంది. ఏంటండి? అంధత్వం. మంచి చెడేంటో, వరస ఏంటో, ఏంటో, చిన్న ఏంటో, పెద్ద ఏంటో, దేవుడు ఎవరో, దయ్యం ఎవరో, సత్యమేదో అసత్యమేదో, చీకటేదో వెలుగదు, గ్రహింపు లేకుండా చేసి దయ్యం చేసే పని. వాడు ఎవరికో ఒకటి నేను బాగా వేస్తుంది ఆ మాట చెప్తుంటే. వయసు 70 సంవత్సరాలంట, చిన్న పిల్లంట వయసు. ఆ పిల్లని చూస్తే వీడికి ఏమనిపించాలి చెప్పండి? మనవరాలే కదా, చిన్న పిల్ల. ఆ పిల్లని వాడు అన్యాయం చేస్తాడు. అంటే వాడికి ఆ చూపు, ఆ పిల్లని చూడగానే ఎవరికైనా ఏం కలుగుతుంది చెప్పండి? మంచి మనసు ఉన్నవాడికి, అది నా కూతురో నా మనవరాలు అన్నట్టు విధంగా వాడికి ఏమైంది? వాడిలో దయ్యం ప్రేమ. అట్లా ఉదాహరణ చెబుతున్నాను. అలా మోహం కలిగించి, కామ ప్రేరేపణ పుట్టించి దయ్యమే వాడిని రాళ్లతో, కట్టెలతో కొట్టి చంపేయాలి అని చెప్పి ఆ పని చేసి కనుక ఈ ఉదాహరణ చెప్తున్నాను. జాగ్రత్త. నీ చూపు, ముక్కు సూటిగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి. నీ చూపు పవిత్రంగా ఉండాలి. నీ హృదయం బాగుందని రుజువు నీ కన్ను బాగుండాలి. దేహానికి దీపం ఎవరయ్యా? నీ కన్నే. నీ దేహానికి నీ కన్ను బాగుందా, నీ దేహం అంతా బాగానే ఉంటుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. వాటిని చూసి, వీళ్ళని చూసి
కొంతమంది అసూయ, వాళ్ళని చూసి కుళ్ళుకుంటారు. కొంతమంది విషపు చూపులు పెట్టుకుంటారు. ఆ విషము నీకే నా లాసు. ఎవరు విషపు చూపు చూస్తారు వాళ్ళకి లాసు, ఎవరు అసూయ పడతారు వాళ్ళకి లాసు, ఎవరు కుళ్ళుకుంటారు వాళ్ళకి లాసు. ఎవరైతే ఒక కన్నును కాపాడుకోలేకపోతారో వాళ్ళకే లాసు. ఎంత మనము కన్నును కాపాడుకుంటామో అంత ఆ కన్నుకి మసక కలిగించి గుడ్డితనం కలిగించేది అపవాదిని మొదటి విన్నాం. రెండోదిగా అబద్ధం ఆడేస్తుంది దయ్యం, అబద్ధానికి చోటిమ్మకండి. మూడవదిగా చూస్తే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అనారోగ్యం కలిగించి ఆహారాల మీద మనసు పెట్టి ప్రేరేపణ కలిసి ఏదో నడు తినేదాకా చంపేస్తుంది. తిన్నాక ట్యాబ్లెట్ కొనుక్కో, గుళ్ళు కొనుక్కోమని నడు హాస్పిటల్, డబ్బు అంతా పోద్ది జబ్బులు. ఇక నాలుగోది చూద్దాం రండి. నాలుగోది ఏంటంటే అపవాది నిన్ను అపవిత్రపరుస్తుంది. అపవాది మనల్ని ఎట్లా అపవిత్రపరుస్తుంది అంటే, చిన్న ఉదాహరణగా యేసుప్రభు చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 11వ వచనంలో ఏముంటుందంటే, యేసు అతన్ని చూసి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కో అక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యాడు. ఏమండి, మీరు పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కాలేను, తను అప్పగించువా నేను ఎరిగాను గనుక మీలో అందరూ పవిత్రులు కారని చెప్పి, అంటే మీలో కూడా అపవిత్రుడు ఉన్నాడు. యేసుప్రభువారు మనం ఎట్లా ప్రభు బల్లారాన్ని తీసుకుంటామో, సంస్కారాన్ని తీసుకుంటామో అట్లాగే తీసుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరి పాదాలు కడిగిన తర్వాత వాళ్ళతో అంటున్నాడు, పేతురు అన్నాడు, ప్రభా నీవు నా కాళ్ళు కడగటానికి నేను యోగ్యుని కాదు, నీవు నా కాళ్ళు కడగొద్దు అంటాడు. నేను నిన్ను కడగకపోతే నీకు నాకు సంబంధం ఉండదు అంటాడు యేసు ప్రభు. అప్పుడు పేతురు గారు ఏమనంటే, అయితే కాళ్ళేమి కర్మ యేసయ్యా, నా తలకాడ నుండి కాళ్ళ వరకు కడుగు అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, స్నానం చేసిన వాడు అనగా బాప్తిసం పొందినవాడు పవిత్రుడు. మీరు స్నానం చేశారు పవిత్రులు. రెండవదిగా ఇప్పుడు కాళ్ళు కడుక్కుంటున్నావు, అయితే అందరూ పవిత్రులు కాదంటున్నాడు. అంటే వాళ్ళల్లో 12 మందిలో ఒకడు ఉన్నాడు అనమాట అపవిత్రుడు. ఎట్లా అపవిత్రుడయ్యాడు అతనంటే, యేసు శిష్యుడిగానే ఉంటున్నాడు. ఒక అతను యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని ఎలా అమ్మాలా, ఎలా పట్టించాలా శత్రువులు కానీ ప్లాన్ వేస్తున్నాడు. ఒక పక్కన యేసు ప్రభుతో తిరుగుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే 12 మంది శిష్యుల్లో ట్రెజరర్ పోస్ట్ ఎవరికి ఇచ్చాడు యేసు ప్రభు అంటే, యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు. గౌరవించాడు యేసు ప్రభు. డబ్బు బాధ్యత ఎక్కడైనా సరే ఎవరికి ఇస్తారు చెప్పండి? చాలా గౌరవం ఉన్న వ్యక్తులకే ఇస్తారు. అంత రెస్పెక్ట్గా యేసు ప్రభు యూదా ఇస్కరియోతుకి ఇస్తే బాధ్యత. అతను ఏం చేశాడంటే మళ్ళీ అందులో దోసుకుంటున్నాడు, తీసుకుంటున్నాడు కూడా. అయినా తృప్తి లేక అసలు యేసు ప్రభుని అమ్మేస్తే బాగుంటుంది కదండి, 30,000 రూపాయలకు బేరవాడి వేసేసేవి. ఈ సంగతి యేసు ప్రభు వారికి తెలియదు అనుకుని యథారాజా తథావిధంగా వచ్చేసి ఆయనతో కూర్చుని ప్రభు బల్లారాధనలో కూర్చుని యేసు ప్రభు చేత కాళ్ళు కూడా కడిగించుకున్నాడు. యేసయ్య కడిగాడు. అప్పుడన్నా, అయ్యా నన్ను కడగమాక, నేను యోగ్యుని కాను, నేను నిన్ను పట్టించాలనుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభు అని కాళ్ళమే పడతాడు అనుకో. లేదు, బాగా ఆరితేరిపోయిన వాళ్ళకి అబద్ధాల్లో దేనిలోనైనా అది అపవిత్రంగా అనిపిదానికి అలవాటు అయిపోయారు కదా, అలవాటు అయిన వాడికి ఇంకా అది దాని గురించి బాధ అనిపింది. అట్లాగే వీడికి బాధ అనిపించలే యూదా ఇస్కరియోతుకి, బాధ అనియకుండా అట్లాగని. అందుకని యేసు ప్రభువారు ఏమనంటే, మీలో అందరూ పవిత్రులు కాదు, ఒకడు ఉన్నాడులే వాడు అపవిత్రుడు. కనుక ఇక్కడ గమనించండి, మనము అపవిత్రులుగా ఉండకూడదు. అపవిత్రులు అంటే దేని చేత అపవిత్రపరచబడ్డాము? చెప్పండి ఇక్కడ? మోసం, డబ్బు. వినండి, ఇక్కడ ఈ సమయంలో మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను, మనిషి ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? ఏమండి, వినండి, కొంచెం ఆలోచించండి. స్నేహం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? వ్యక్తి ముఖ్యమా, ధనం ముఖ్యమా? చెప్పండి, త్వరగా చెప్పేసేయండి. డబ్బే ముఖ్యమన్న వాళ్ళు చేయి పైకి ఎత్తుతున్నారు. ఇది అమ్మ ఎత్తేసింది, ఇట్లా అంటున్నావుగా, అది కొన్ని ఎత్తమక తెలియకెత్తి.
డబ్బే ముఖ్యం, మనిషి కాదు, నాకు మనిషి ముఖ్యం కాదు, డబ్బే ముఖ్యం అన్నవాడు చేయి పైకెత్తండి. ఇప్పుడు అర్థమైంటుంది మీకు. నాకు మనిషి ముఖ్యం కాదు, డబ్బే ముఖ్యం అన్నవాడు చేయి పైకెత్తండి. సరే దింపేయండి, మీరు ఎవరు ఎత్తలేదు, మంచోళ్ళు మీరు. నాకు డబ్బు అంటే అసలు లెక్కే లేదు, నాకు మనిషే ముఖ్యం అన్నవాళ్ళు చేయి పైకెత్తండి. ఇప్పుడు నిజమేనా? సరే చూద్దాం, చెక్కింగ్ ఉంది, తొందరలో చెక్కింగ్ ఉంది, తొందరలో చెక్అవుట్ ఉంది. మీరు త్వరలో మన చర్చిలోనే మీకు చెక్కింగ్ పెడతా, త్వరలో పరీక్ష వస్తుంది. దేవుడి స్తోత్రం. నాకు దేవుడే ముఖ్యం, మనిషే ముఖ్యం, డబ్బు కాదు అన్నట్టుగా ఉండాలి. అవును, దేవుడు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదు, నాకు యేసు ముఖ్యం. ఆయన మించినటువంటి ఆస్తి నాకు ఈ ప్రపంచంలో ఏది, ఓటి అయినా డ్యూటీ అయినా నాకు ఆయన మించింది. అయ్యా చక్కగా బయలుదేరుతాం చర్చికి, బైబిల్ ఇచ్చుకుంటాం, చర్చికి వెళ్ళాలనుకుంటాం, ఫోన్ వస్తుంది కంపెనీ కానుండి, ఏమని? ఇప్పుడే కదా మీరు ప్రమాణం చేశారు, నాకు దేవుడే ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదన్నారుగా. ఇప్పుడు తేలిపోతారు. చూ ఫోన్ వస్తుంది, నాకు ఇవాళ చర్చికి వెళ్ళాలండి, వెళ్ళిపోతున్నా భయం. చర్చికి వెళ్తావా? వెళ్ళమాకు భయ బాబు, నీకు లంచ్ ఇప్పించేసి నీకేం కావాలో అన్నీ ఖర్చు భరించేసి డబుల్ డ్యూటీ ఇస్తాం. నువ్వేం తింటావో తిను, ఏం తాగుతావు, నీకు డబుల్ డ్యూటీ మళ్ళా అంటాడు. ఇప్పుడు వస్తుంది అసలు సమాధానం. నాకు దేవుడే ముఖ్యమన్న వాళ్ళు ఏం చేస్తారు? నీ డబుల్ డ్యూటీ నాకు అక్కర్లేదు, నీ తిండి నాకు అక్కర్లేదు, నువ్వు ఇచ్చేది ఏది నాకు అంట. అదే కొంచెం యోధ ఇస్కరియోతు లాంటి వాళ్ళు అయితే ఏమంటారు? ఎంత అసలు నిజమైన ఆదివారం ఆరాధన అంటే ఇవాళే, నాకు నిజంగా ఆదివారం అంటే అబ్బా స్పెషల్ సండే ఇవాళ అనుకుని ఏం చేస్తాడు? యోధ ఇస్కరియోతు కదా, యోధ ఇస్కరియోతు ఏం చేస్తాడు? హైమని బయలుదేరుతాడు, బైబిల్ పక్కన పెట్టేస్తాడు, డ్రెస్ మార్చేస్తాడు, అప్పుడు తెల్లబట్టలు వేసుకుంటాడు. ఆమెన్ ఏమ్మా అప్పటివరకు ముసుగేసుకుంటాం, బైబిల్ ఇచ్చుకుంటాం, సూత్రం అంటాం, ఇలా కబురు వస్తుంది ఏదో ఊరుకు. నాకు తెలిసి ఒక ఆమె ఎవరో బయలుదేరిందంట, ఇప్పుడు గుర్తురాట్లా, ప్రార్థన కానీ బయలుదేరిందంట. బయలుదేరినాక ఫోన్ వచ్చిందంట, చిన్న దావత్ చేసుకుంటున్నాం, అందరిని పిలవట్లేదు, కొంతమందిని పిలుస్తున్నాము, కొంతమందిని మీరు కూడా ఉన్నారు, రండి అని అందంట. ఏం చేస్తున్నారు వంట అంటే ఒక పదార్థాలు చెప్పిందంట, అంతే. అప్పటి వరకు సూత్రం అని బైబిల్ ఇచ్చుకున్న అక్కాయి ఏం చేసింది? ఫుడ్ మీద మనసులో ఏం చేసింది? బైబిల్ పక్కన పెట్టేసింది, బయలుదేరింది, ఆటో మీద పడింది. ఆ భోజనం ఖర్చు ఏమో కానీ ఆ రోగానికి అయిపోయిన డబ్బులన్నీ. ఆమెన్. కనుక గమనించండి, మీకు దేవుడు కావాలా, లేక లోక సంబంధమైన డబ్బు, ఫుడ్డు, ఇలాంటి ఆశ మీద దేవుడి స్థానాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నావా? దేవుడికి ఇవ్వాల్సిన సమయం నువ్వు దోషేసుకుంటున్నావు. దేవుడికి ఇవ్వాల్సినటువంటిది ఏదైనా నువ్వు దోస్తున్నావంటే యోధ ఇస్కరియోతు లాంటి వాళ్ళవి మనం. అలాంటి వారు ఉండవు, అపవాది ప్రేరేపించి. చూడండి బైబిల్ ఏం చెప్తుంటే ఆ యోధ ఇస్కరియోతు అనేవాడు కూడా మంచోడే, కానీ అతన్ని ప్రేరేపించింది ఎవరంటే సైతానుడు. నిన్ను దేవుని దృష్టిలో అపవిత్రులుగా చేస్తుంది. మందిరానికి రాకుండా, ప్రార్థనకి వెళ్ళకుండా, ఉపవాసాలు ఉండకుండా, సత్యంలో ఉండకుండా, సంఘ క్రమాలు లోపడకుండా, దైవజనుడికి విధేయతగా భయభక్తులతో జీవించడం కూడా చేసేది దైవమే. అది నీకు తెలియదు. ఇక చూడండి, ఇక 5వ మాట చెప్తానండి. ఇక సైతాన్ చేసే 5వ పని ఏంటంటే, నేను 4 విషయాలు చెప్పాను, మళ్ళీ ముగింపులు చెప్తాను 5 మాటలు. 5వది ఏంటంటే అంతం చేస్తుందంట. అంతం చేస్తుంది. అంతం ఈ మాట ఎక్కడ మనం చూస్తున్నామంటే 1 పేతురు రాసిన పత్రిక 5:8 చూస్తాం. 1 పేతురు రాసిన పత్రిక 5:8 ఈ మాట ఉందండి. అక్కడే ఉందండి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుకోండి, మీ విరోధైన అపవాది ఈరోజైన అపవాది గద్దించు సింహలాగా ఎవడ ఎదుగుతూ తిరుగుతున్నాడు గనక నిబ్బరమైన బుద్ధితో ఉండి, నిలకడైన బుద్ధితో ఉండి అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడండి.
సర్వలోకమును మోసగించే దయ్యం నీకు గాలం వేసి నీకు వలేసి పట్టుకొని ఎట్లయినా సరే నిన్ను చిక్కుల్లో పెట్టి చివరికి ఈ బ్రతికెందుగా చనిపోతే బాగుండునని చెప్పి ఊరేసుకునేలాగా, గుంటలో దూగేలాగా, ట్రైన్ కింద పడేలాగా, విషము తాగేలాగా, జీవితం మీద ఆశ లేకుండా చేసేసి సావే శరణం అనేలాగా చేసేసి నిన్ను సావు దాకా ఎవరికైనా మరణ భయం కలుగుతుందా? జీవితం మీద విరక్తి పుట్టి చనిపోవాలనుకుంటున్నారా? ఎందుకు ఈ పాడుతుంది? వాళ్ళు చూడు వీళ్ళు చూడు ఎలా బతుకుతున్నారు, నేనెందుకు నా బ్రతుకు, నాకేనా ఈ కష్టం, నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ మానసిక వేదనలు, ఎంతకాలం భరించాలి, ఎంతకాలం ఓర్చుకోవాలి, ఎంతకాలం సహించాలి, ఏమిటి ఈ కష్టాలు అని అటు ఇటు చూసి నా బ్రతుకు నేనే ఇలా అయిపోయానని బాగా కలుగుతుందా నీకు? అలాంటి నిరుత్సాహం కలిగించేది సైతానుడి. నువ్వెన్నడూ ఓడిపోవు. దేవుని స్తోత్రం. ఆ మనసు కలిగించే దైవమే. ఒకసారి టీవీలో వాక్యం విన్నాడు ఒక వ్యక్తి, ఎవరో పెళ్ళైన కొత్త భార్య వద్దన్న కొందుకి పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళేవారికి వెంటనే కథను అన్నీ రెడీ చేసుకున్నాడు. అది కూడా ఆదివారం అంట. డ్యూటీకి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చుని తను మామూలుగా రెగ్యులర్గా ఏదో తాగుతారు కదా, తాగే సీసాను ఈ విషపు సీసా కూడా దగ్గర పెట్టుకుని ఎందుకని మంచిది చూద్దాం, టీవీలో యేసు ప్రభు గురించి ఏదన్నా వస్తాయో చూద్దామని చెప్పి అటు ఆన్ చేస్తే మంద మెస్సియా స్వరం అప్పుడే నా సందేశం స్టార్ట్ అయింది. అప్పుడు నేను అంటున్నానంట, నాకు తెలియదు కదా, నేను వాక్యం అంది పంపించేసాం కదా. ఇదిగో నిరాశ ఆశలు లేని నీ జీవితానికి దేవుడు ఆశలు కలిగిస్తాడు. నిరాశలో ఉన్న నీవు, నిస్పృహలో ఉన్న నీవు నశించిపోవటం దేవుని చిత్తమో కాదో. నువ్వు చావాలని కోరేది దైవమే, నువ్వు బ్రతకాలని కోరుకునేది యేసు ప్రభువే. ఏ విధంగానైనా నా పోదని మింగాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు చనిపోవద్దు, నువ్వు బ్రతుకుతావు, దేవుడిని ఆశ్రయిస్తాడు అనేది పదే మాటలు వెళ్తా ఉంటాయి. వెంటనే అతనిలో నేను ఇలా ఉన్నానని ఆ పాస్టర్ గారికి తెలియదు కదా, దేవుడే నాతో డైరెక్ట్గా మాట్లాడాడని చెప్పి వెంటనే ఆ విషపు చేసే పారేసేసి కన్నీళ్లతో ఫోన్ చేశాడు. వెంటనే అయ్యా ఇంకా నేను ఆదరించి ధైర్యపరిచాను. ఆయన మంచిగా ఉన్నది, వాళ్ళ ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. నీకు ఆశ అలాంటి ఎవరికైనా జీవితం విరక్తి పుడుతుందా? ఆ విరక్తి పుట్టేది ఎవరో కాదు సైతానుడి. నువ్వు ఓడిపోవు, నువ్వు పడిపోవు. ధైర్యం తెచ్చుకో. దేవుని స్తోత్రం. నువ్వు అనుకున్నది సాధిస్తావు, తప్పక సాధిస్తావు. పట్టు నువ్వు అడిగి ఊహించిన దానికంటే అధికంగా దేవుడు నీకు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు. నువ్వు అడగటమే ఆన్సర్. నిన్ను అడగనివ్వకుండా చేసేది కూడా దైవమే. ప్రార్థన చేయనివ్వదు, దేవునికి భయభక్తులతో ఉండనివ్వదు. ఎందుకంటే నువ్వు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రార్థన చేసేవంటే అనేక ఆశీర్వాదాలు మీదకి వస్తాయి. అప్పుడు దైవం మాటను వినవు. అందుకని దైవం ఏం చేస్తుందంటే అసలు అడగనివ్వకుండానే, ప్రార్థనకి వెళ్ళనివ్వకుండానే, ప్రార్థన చేయనివ్వకుండానే, నమ్మకంగా ఉండనివ్వకుండా చేసేస్తుంది. అందుకని ఎన్ని సాతాను తంత్రములను అపవాది క్రియలను లయపరచడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. అపవాది, సాతాను, దయ్యం ఈ పేర్లన్నీ ఒకటే. ఈ అపవాది చేసే ఈ పనులు మొదటగా అంధత్వం, 2 అబద్ధం, 3వదిగా అనారోగ్యం, ఇక 4వదిగా అపవిత్ర పరిస్థితి, 5వదిగా అసలు నిన్ను అంతమే చేసేయాలనుకుంటుంది. కనుక రోషంగా లెగండి. ఇప్పుడైనా బైబిల్ ఏం చెప్తాంటే సమాధానకర్తగా దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితకదొక్కును. మనం సైతాను కింద ఉండకూడదు, సాతానుడే మన కాళ్ళ కింద. ఈ నిరాశలను జయించు.
ఏదైతే నీకు భయం కలుగుతుందో, నేను అనుకున్నది నా జీవితంలో పొందలేకపోతున్న బాధ కలుగుతుందా, బాధపడుతుందా? జరుగునుగాక యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అనుకున్న దానికంటే ఎక్కువగా జరుగునుగాక. ఆమేన్. నా ప్రభువుకు అసాధ్యమైంది ఏది కూడా అసాధ్యాలను సాధ్యం చేయించే యేసు నీ పక్షంగా ఉన్నాడు. మన ప్రభువు మనతో ఉన్నాడు. ఈ నిరాశలకు లోబడమాక, నిస్పృహలతో కృంగిపోమాక, ఏ విధమైన పిరికితనాన్ని గురికామాక, కృంగిపోమాక. లే, డబ్బు పోతే మళ్ళీ వస్తుంది. ఆమేన్. డబ్బు పోతే మళ్ళీ రాదా? నువ్వు అనుకుంటే వచ్చేస్తే దేవుని ఎదుట నిలబడి దేవుడిస్తాడు. రహస్యమందు దాచించిన డబ్బు నీ ముందు దేవుడు సిద్ధిస్తాడు. ఆమేన్. అప్పులు చూసి బెదరమాక, అనారోగ్యం చూసి బెదరమాక, చెప్పుకోలేని మానసిక శారీరక అనేక బలహీనతలు భయాలను బట్టి కృంగిపోమాక. నజరేయుడైన యేసు నీ చెంత ఉన్నాడు. అందుకే క్రిస్మస్. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి? చింత లేదిక వింతగను బేత్లెహేమందున. అది కనుక మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. అపవాది నిన్ను అబద్ధాలు ఆడిస్తుంది, ఆడమాక. అపవాది నిన్ను దేవుని దృష్టిలోనే నిన్ను అపవిత్రం చేయాలనుకుంటుంది. దేవుని దృష్టిలో అపవిత్రం, దేవునికి ఇవ్వవలసినటువంటి పద్ధతులు, దేవుని పద్ధతులు పాటించాలి. దానియేలు దేవుని పద్ధతి విషయంలోనే తప్ప మరెక్కడ తోటి స్నేహితులు కానీ దేశంలో ప్రజలు ఎవరు కూడా ఆయన మీద తప్పట్ల. దేవుని విషయంలోనే తప్పట్టారు. ఏంటి దేవుని విషయంలో తప్పు? అయినా ప్రార్థన ఎవరు చేయొద్దన్నాడు, రాదు, కానీ నేను చేయకుండా ఉండలేను అన్నాడు. అంతేగా మనము దేవుని దృష్టిలో యథార్థంగా ఉందాం. ఒక సమయంలో ఎలా ఉంటుందంటే, దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే యథార్థంగా ఉండాలనుకుంటామో, కొన్ని సమయాల్లో మనుషుల దృష్టిలో, మన స్నేహితుల దృష్టిలో, బంధువుల దృష్టిలో, మన యొక్క ఎవరి దృష్టిలోనైనా ఒక్కో సమయంలో ఎవడీడు పిచ్చోళ్ళగా ఉన్నాడు, గర్విష్టోళ్ళగా ఉన్నాడు, మనం చెప్తేనాడు ఏంటి అన్నట్టుగా ఉంటాం. అయినా పర్ల మనుషుల దృష్టిలో మనం ఒకవేళ ఎలాంటి వారమైనను దేవుని దృష్టిలో మాత్రం నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా ఉందుముగాక. దేవుడు మెచ్చేవాడే గొప్పోడవుతాడు, కానీ మనిషి మెచ్చేవాడు ఎంతగానో. ఈరోజు నువ్వు మాట అన్నవంటే పొగుడుతాడు, రేపు వినలేదనుకో నేను తిడతాడు, నీ గురించి పచ్చాడు చెప్తాడు. అందుకని దేవుని ఎదుట ఎప్పుడు కూడా నిజాయితీగా ఉందా. ఆయన దగ్గరికి వచ్చే విషయంలో, ఆయనకి ఇచ్చే విషయంలో, ఆయనకి కొరకు ఏది చేసినా ఆయన మహిమ కొరకే, ఆయన కొరకు జీవించే విషయంలో మంచిగా ఉందా. అపవిత్రం కామకండి భక్తి విషయంలో. ఇక సైతానుడు నిన్నంతం చేయకండి, సాతానుడిని నువ్వు అంతం చేయాలి. ఆమేన్. ఉంది కదా మార్క్స్ వార్త 16:16 ఏముంది? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు ఏంటి? అందులో ఒకటి ఏంటంటే, అపవాదిని, సాతానును వెళ్ళగొట్టుదు. దయ్యాలను మీరు వెళ్ళగొట్టాలి. చాలామంది ప్రార్థన ఏం చేస్తారంటే, యేసు నామములో దయ్యాన్ని పూర్తి చేయండి అన్నమాట. ప్రార్థన ఎప్పుడైనా చేసుకుంటారు కదా మీరు. ప్రార్థన చేసేప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? యేసు నామములో దయ్యాన్ని ఎలగొట్టమంటే పర్లా, బంధిస్తున్నా అంటారు. దయ్యాన్ని బంధించడం నీ చేత కాదు, నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అది దయ్యాన్ని నువ్వు ఎక్కడ బంధిస్తావు? యేసుప్రభువు దయ్యాన్ని ఎలగొట్టమన్నాడా, బంధించమన్నాడా? దయ్యాన్ని బంధించేది ఒక కాలం ఒకటి ఉంది. అప్పుడు దేవుడు తప్ప ఎవడు బంధించలేడు. ఏ బిషప్ ప్రపంచంలో ఏ పాస్టర్ గారు, ఏ విశ్వాసి బంధించలేడు దయ్యాన్ని. అందుకని యేసయ్య అన్నాడు, దయ్యాన్ని వెళ్ళగొట్టు, నీ ఇంట్లో వెళ్ళగొట్టు, నీ గుండెల్లో వెళ్ళగొట్టమన్నాడు, కానీ నీ వల్ల కాదు. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది పాస్టర్ గారు కూడా, నేను చెప్తాను, బంధించమని అనమాకండి. అది బైబిల్ ప్రార్థన కాదు, అది నిజమైన మాట కాదు. అపవాదిని బంధించడం వల్ల కాదు. ఇప్పుడు పందులు శానా అనే దయ్యం బట్టి ఒకడు కొట్టుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళాడు యేసయ్య, దయ్యాన్ని బంధించాడా, ఎలగొట్టాడా? అదేముంది? అయ్యా మమ్మల్ని ఎలగొట్టావు కానీ
పందుల్లోకి వెళ్ళేలాగా మాకు సహాయం పర్మిషన్ అడిగినాయి. ఏ పందుల్లోకి వెళ్ళొద్దు, ఈళ్ళో ఉండదు, ఇక్కడ కట్టేస్తానంటే కట్టేయచ్చు కదా, వేసే కట్టడం దానికి ఒక టైం ఉంది, అందుకనే పో అన్నాడు. అంతే. ఇలాంటి మర్మాలన్నీ చాలా ఉంటాయి, సమయం కాదు కనుక చాలామంది పాస్టర్ గారు నేను చూస్తూ ఉంటాను, దయ్యాన్ని బంధిస్తున్నట్టాడు వాడు మొహం. ఆయన చుట్టూరు ఉంటారు లక్షల మంది, వాళ్ళని నిజం అనుకుంటారు. బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించండి నాకు, అది నిజం కాదు, తెలియక బంధించలేరు, ఎవరో వెళ్ళగొట్టాలి. ఆమేన్. ఇప్పుడు నేను మీ గృహాల్లోకి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఉన్న స్థలంలో, మీరున్న స్థలంలో ఎక్కడైనా సరే దైవాత్మ ఏమైనా కనబడ్డ నజరేయుడైన యేసు నామములో ఈ స్థలంలోకి రాకుండా యేసు నామములో గిడవ్, అంతవరకేనా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కనుక అపవాదిని మీరు ఓడించండి, అపవాది చేత మీరు ఓడిపోమాకండి, అపవాది చేత మీరు అపవిత్రం అవ్వమాకండి, అపవాది అబద్ధాలు గురికామాకండి. ఏంటంటే అపవాది క్రియలు మీలో ఉండనే మాకండి, అపవాది కలిగించే ఆ గుడ్డితనం మీకు ఉండకుండును గాక. దేవుని స్తోత్రం. దేవుడు మీ అందరిని ఆశ్రయించును గాక.